హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని చిన్న సైజ్ బ్లౌజ్ని ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చిన్న సైజ్ అంటే చాలా సన్నగా ఉంటారనమాట. అంటే స్మాల్, మీడియం, లార్జ్ అంటాం కదా. ఈ కొత్తగా బ్లౌజులు కట్ చేసే వాళ్ళకి ఏంటంటే చిన్న సైజ్ బ్లౌజ్ కట్ చేయాలన్నా కొంచెం ఇబ్బంది పడతారు, పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేయాలన్నా కొంచెం ఇబ్బంది వాళ్ళకి. మీడియం సైజ్ బ్లౌజ్ కొంచెం బాగానే చేస్తారు. మెయిన్ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే ఫ్రంట్ చెస్ట్ పాయింట్ దగ్గర మాత్రమే ఇబ్బంది పడుతూ ఉంటారు. చెస్ట్ బాగా తక్కువగా ఉన్న వారికి ఈజీ మెథడ్లోనే ఈ ఫ్రంట్ పార్ట్లోని చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ ఎలా ఈ డాట్స్ అయి పెట్టుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైనింగ్ అయినా కాటన్ బ్లౌజ్ అయినా సరే డబల్ ఫోల్డింగ్ మీద మన ఈ ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ముందుగా 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. 1 ఇంచ్ హ్యాండ్ వర్క్ కోసం మార్క్ చేసుకోవాలి. మీకు పట్టీ జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ 1 ఇంచ్ అవసరం లేదు, ఈ 1/2 ఇంచ్ సరిపోతుంది. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఈ కాజా పట్టీ ఉంటుంది కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మరీ లాగకూడదు. జస్ట్ నార్మల్గా టేప్ని ఆది బ్లౌజ్ని పట్టుకొని రెండు సమానంగా పట్టుకుంటూ చూసుకోవాలి. ఈ 25 ఇంచీలు వచ్చింది. ఈ 25 ఇంచీలని 4 భాగాలు చేసుకోవాలి. 6.5 ఇంచీలు. 25 ఇంచీలని 4 భాగాలు చేస్తే 4వ భాగం 6.5 ఇంచీలు. ఇదే 6.5 ఇంచీలు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవను చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ షోల్డర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ పొడవు ఇలా చూసుకోవాలి. మరి లాక్కూడదు, జస్ట్ నార్మల్గా పట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్కు, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఖర్చుతో కలిపి 13 ఇంచీలు వచ్చింది. ఇదే 13 ఇంచీలు ఈ చివరిలో ఒక మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఖర్చు కోసం ఇలా. తర్వాత ఆది బ్లౌజ్ని ఇలా రిటర్న్ చేసుకొని, అంటే రాంగ్ సైడ్ ఇలా రిటర్న్ చేసుకున్న తర్వాత ఈ మెడ దగ్గర నీట్గా ఇలా పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 3.5 ఇంచీలు ఉంది. ఇదే 3.5 ఇంచీలు ఈ చివర్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న 2 భాగాలు కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఒకే దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని లాగకుండా ఇలా చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా 1.5 ఇంచు ఖర్చు కోసము. ఇప్పుడు నీట్గా ఈ చెస్ట్ నుంచి వేస్ట్ వరకు డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆది బ్లౌజ్తో పని లేకుండా కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ని నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఈ 1.5 ఇంచు ఖర్చు కోసం తీసాం కదా, ఇక్కడ ఇలా బ్లౌజ్ని పట్టుకొని ఈ మెడ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము. అలానే ఈ సేఫ్ బెల్ట్ దగ్గర నుంచి ఈ 1.5 ఇంచు ఖర్చు వదిలి ఇక్కడ ఇలా పట్టుకొని ఈ సేఫ్ బెల్ట్ దగ్గర ఒక మార్కు, ఈ చంక దగ్గర ఒక మార్కు, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కు చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్, చెస్ట్, బ్లౌజ్ పొడవు వచ్చింది కదా, మెడ భుజం కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ నడుము లూజ్ వచ్చేసరికి 25 ఇంచీలు. అంటే ఇది చాలా చిన్న సైజు బ్లౌజు.
మనం మామూలుగా ఈ నడుము లూజుని బట్టి 4.5 పావు తక్కువ 5 ఇంచుల వరకు ఈ మెడ భుజం కోసం మార్క్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మీకు అలా కాకుండా ఇది బాగా చిన్న సైజు బ్లౌజ్ కదా, షోల్డర్ జారే ప్రాబ్లం వస్తుందేమో అని డౌట్ ఉన్నట్లయితే ఈ ఫస్ట్ చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. చూసుకొని దీన్ని 2 భాగాలు చేసుకోవాలి. 2 భాగాలు చేసుకొని రెండో భాగానికి ఎంత అయితే వస్తుందో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే ఈజీగా ఈ మెడ భుజం కోసం మెజర్మెంట్ వచ్చేస్తుంది. చిన్న సైజు బ్లౌజే కదా అని మీరు 5 ఇంచులు పెట్టినట్లయితే భుజాలు అవి జారిపోయే అవకాశం ఉంటుంది. అలా చేయకూడదు. సీనియర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కనుక పర్వాలేదు. జూనియర్స్కి మీరు ఈజీగా కావాలి అనుకుంటే చెస్ట్ లూజ్ ఎంత అయితే వస్తుందో దానికి 2 భాగాలు చేసుకొని 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఈజీగా మెడ భుజం కోసం మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఇదే 4.5 ఇంచీలు డౌన్లోకి మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసం 5.5 ఇంచీలు, ఈ చివర కూడా సేమ్ అలానే 5.5 ఇంచీలకు మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 చేసుకోవచ్చు. ఇది చిన్న సైజు బ్లౌజ్ కనుక నేను 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి ఫస్ట్ నీట్గా ఒక డ్రా ఇచ్చుకోవాలి. తర్వాత మరలా ఈ 5.5 ఇంచుల దగ్గరికి ఇలా టేపును పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ డ్రా ఇచ్చుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి రౌండ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. నడుము లూజ్ ఎంత? 25 ఇంచీల్లో 4వ భాగము 6.5 ఇంచీలు. ఇదే 6.5 ఇంచీలు ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా టేపును పట్టుకొని ఇలా రౌండ్ చూసుకోవాలి. ఇది పావు తక్కువ 7 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు టేపును పట్టుకొని ఇలా చూడాలి. కరెక్ట్గా 6.5 ఇంచీలు సరిపోయింది. సరే, మీకు ఎప్పుడైనా సరే ఈ చంక రౌండ్ కొంచెం మెజర్మెంట్ ఎక్కువ వచ్చినట్లయితే డౌన్లో మార్క్ చేసుకోవాలి. తక్కువ వచ్చినట్లయితే ఈ అప్పులో ఒక పావు ఇంచుకి ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే చంక రౌండ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మెడ కోసము 2 ఇంచీలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 2.5 ఇంచీలు భుజం కోసం ఉంటుంది. ఇక్కడ 2 ఇంచీలు తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకొని డౌన్లోని 2.5 ఇంచీలకి ఇలా మార్క్ చేసుకోవాలి వెడల్పు. ఈ స్టార్టింగ్లో 2 ఇంచీలు తీసుకున్నాం కదా అని ఈ డౌన్లోని కూడా 2 ఇంచీలు తీసుకోకూడదు. నెక్ అంతా కూడిపోయినట్టు వచ్చేస్తుంది. మీరు ఏ బ్లౌజ్ కట్ చేసినా సరే డీప్ నెక్ బ్లౌజులకి నేను చెప్తున్నాను, ఈ మెడ దగ్గర మీరు వెడల్పు ఎంతైతే తీసుకుంటారో దానికి 1/2 ఇంచు యాడ్ చేసుకుని డౌన్లో తీసుకోవాలి. ఒకవేళ కస్టమర్ డీపు బ్రాడు ఎక్కువగా ఇష్టపడినట్లయితే మరొక 1/2 ఇంచు యాడ్ చేసుకోవచ్చు. షోల్డర్ జారే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. ఇలా చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ ఇస్తున్నాను. తర్వాత ఈ వేస్ట్ దగ్గరికి ఇలా టేపును పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసుకొని మనం ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచుని ఇటు 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఈ డాట్ పొడవు 3.5 ఇంచీలు పెడుతున్నాను. ఒకవేళ 14 ఇంచీలు ఎక్కువ ఉన్నట్లయితే 4 ఇంచీలు పెట్టుకోండి. 15 ఇంచీలు ఎక్కువగా ఉన్నట్లయితే 15 ఇంచీలకి ఎక్కువగా ఉన్నట్లయితే 4.5 పెట్టుకోవచ్చు. బ్యాక్ పార్ట్ పొడవును బట్టి డాట్ పొడవు పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ వదిలి ఈ చంక రౌండ్ నుంచి వేస్ట్ వరకు కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి, వేస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనము ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో ఇలా టేప్ని పట్టుకొని చూసుకోవాలి. 8.5 ఇంచీలు వచ్చింది. దీనికి 1 ఇంచీ తగ్గించుకొని ఫ్యాబ్రిక్ని 4 పొరల మీద నీట్గా మడత పెట్టుకోవాలి. చేసుకొని చివరిలో హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే సమానంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ వెడల్పు మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 8.5 ఇంచీలు వచ్చింది. 1 ఇంచీ తగ్గించుకుంటే ఈ వెడల్పు మనకి 7.5 ఇంచీలు రావాలి. ఎక్కువగానే ఉంది కనుక నేను కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్కి. ఇప్పుడు ఈ చివరిలో నాకు 1/2 ఇంచుకి ఇలా ఖర్చు కోసం తీసుకోవాలి. నేను ఇక్కడ పైపింగ్ వేస్తాను. మీరు హ్యాండ్ వర్క్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే మరొక 1 ఇంచు వరకు ఖర్చు కోసం తీసుకోవచ్చు. తర్వాత కాజా పట్టీ ఉంటుంది కదా, ఈ కాజా పట్టీ సైడ్ హ్యాండ్ని మనం మెజర్మెంట్ తీసుకోవాలి. నార్మల్గా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఊక్స్ పట్టీ సైడ్ మెజర్మెంట్ తీసుకుంటాము. కానీ హ్యాండ్ అండ్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మాత్రము ఈ కాజా పట్టీ ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్ని మనం ఈ చేతిని ఇలా పట్టుకొని పొడవు చూసుకోవాలి. ఈ పొడవు దగ్గర 1 మార్కు, ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము. అలానే ఈ హ్యాండ్ లూజ్గా లేకుండా ముడతల్లాగా ఏమీ లేకుండా సమానంగా పట్టుకొని ఈ హ్యాండ్ లూజ్ దగ్గర 1 మార్కు చేసుకోవాలి. మొత్తం ఖర్చుతో కలిపి పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. టేప్ని ఎలా పట్టుకొని 8.5 ఇంచీలు వచ్చింది. కుట్టుకున్న తర్వాత 7.5 ఇంచీలు వస్తుంది. ఇదే 8.5 ఇంచీలు ఖర్చుతో కలిపి ఈ చివర్లో కూడా మార్క్ చేసుకోవాలి. చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం. తర్వాత ఈ నడుము లూజు 25 ఇంచీలు ఉంది కనుక ఈ చంకదింపు దగ్గర 3 ఇంచీలకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.5 ఇంచు. ఇప్పుడు ఫస్ట్ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. తర్వాత నడుము లూజులో 4వ భాగం 6.5 ఇంచీలు వచ్చింది కదా, టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని అదే 6.5 ఇంచీలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ ఖర్చు కోసం ఇది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 25 ఇంచీలు 30 ఇంచీలు దగ్గరలో ఉన్నట్టయితే 2 ఇంచీలకు మార్క్ చేసుకోవాలి. 30 ఇంచీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 2.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఇది బాగా చిన్న సైజు బ్లౌజ్ కనుక 1.5 ఇంచీకి ఇలా మార్క్ చేసుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ మార్క్ వదిలి 2వ మార్క్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని కొంచెం కొంచెంగా ఈ రౌండ్ని కలిపేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ ఖర్చుని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఈ హ్యాండ్ రౌండ్ సమానంగా వచ్చేయో లేవో చూసుకోవాలి. లాగకూడదు, జస్ట్ నార్మల్గా పట్టుకోవాలి. ఈ పైన ఖర్చుని కూడా మనం యాడ్ చేయకూడదు. కరెక్ట్గా సరిపోయింది. ఈ టక్స్ ఇచ్చాం కదా, ఇవి కరెక్ట్గా ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోండి. ఈ టక్స్ మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు భుజం పైన పెట్టుకొని కుట్టుకోవాలి. తర్వాత ఈ పై 2 లేయర్లకి ఒక 1/2 ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది. నార్మల్గా మనం పెద్ద సైజు బ్లౌజులకి అయితే 30 ఇంచు వరకు తీసుకుంటాము, కానీ ఈ బ్లౌజ్కి అలా అవసరం లేదు, 1/2 ఇంచు సరిపోతుంది. ఈ 1/2 ఇంచుకి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ ఇచ్చేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజులకి అయితేనే 30 ఇంచుకి లోతు తీసుకోండి. ఈ చిన్న సైజు బ్లౌజ్ కనుక అంటే బాగా చిన్న సైజు బ్లౌజు కనుక మనం 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని పై 2 లేయర్లకి లోతు కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఈ లైనింగ్ పీస్ ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకు ఆపోజిట్లో పెట్టుకుంటాము ఈ ఓపెన్స్.
ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండేటట్టు అరేంజ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీన్ని మీకు సాదా కటింగ్ కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ప్రజెంట్ నేను క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను కనుక ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి క్రాస్గా. ఇక్కడ మనం ఫస్ట్ స్కేల్ పెట్టి ఒక డ్రా ఇచ్చుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఫస్ట్ ఒక డ్రా చేసుకోవాలి. తర్వాత హూక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేయడం కోసం మరొక 1/2 ఇంచు ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీరు కొత్తగా బ్లౌజులు కట్ చేసి కుట్టే వాళ్ళు అయితే 1/2 ఇంచు వరకు తీసుకోండి, ఎందుకంటే మీకు ఖర్చులు ఎక్కువగా పడతాయి. ఇలా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తర్వాత ఈ చెస్ట్ నుంచి ఇక్కడికి మనం నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెడ భుజం కోసం ఎంత తీసుకున్నామో 4.5 ఇంచులు తీసుకున్నాము. సేమ్ అలానే ఈ ఫస్ట్ డ్రా వదిలి రెండో డ్రా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా టేప్ని 4.5 ఇంచులకి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక డ్రా చేసుకొని ఈ చంక డౌన్లోని మనము 5.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాము. ఇక్కడ కూడా సేమ్ అలానే డ్రా చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా మరొకసారి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్లోని కూడా మనము తప్పకుండా మెజర్మెంట్ చూసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ 3/4 ఇంచుకి ఇలా లోతు తీసుకోండి, సరిపోతుంది. మీరు బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ ఎంతైతే తీసుకుంటారో దానికి 1/2 ఇంచు తగ్గించుకొని ఫ్రంట్లోనే లోతు తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచు తీసుకున్నాము, 1/2 ఇంచు తగ్గిస్తే 3/4 ఇంచు. ఇప్పుడు ఇలా టేప్ని పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత చక్కగా రౌండ్ ఇచ్చేసుకుంటే ఇక్కడ ముడతల్లా రాకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా మనము ఖర్చు కోసం ఫస్ట్ ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. చేసుకొని మనకి ఆది బ్లౌజు హూక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ భుజం దగ్గర ఇలా పట్టుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా ఫ్రంట్ నెక్ని చూసుకోవాలి. ఈ లోపల మార్క్ వరకు ఇక్కడ ఒక డ్రా చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము 2 ఇంచులు తీసుకున్నాం కదా, అలానే ఇక్కడ లోపల మార్క్ దగ్గర నుంచి 2.5 ఇంచులు అంటే ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకొని బ్యాక్ పార్ట్కి ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అలానే ఈ పైన మెడ దగ్గర 2 ఇంచులు తీసుకున్నాము. బ్యాక్ పార్ట్ మనం కట్ చేసేటప్పుడు 1/2 ఇంచు యాడ్ చేసుకొని డౌన్లో మార్క్ చేసుకోవాలి. ఈ పైన 2 ఇంచులే, ఇక్కడ 2 ఇంచులే తీసుకోకూడదు. ఇలా తీసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోని మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు, నేనైతే రౌండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చంక దగ్గర ఫ్రంట్ నెక్ నీట్గా డ్రా చేసుకున్నాం కదా, ఈ పొడవు ఎలా చూసుకోవాలో చూద్దాం. ఈ ఆది బ్లౌజ్లోంచి హూక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ని ఈ భుజాలు 2 పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి సమానంగా. అలానే ఈ ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాటు, ఇది కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని చక్కగా ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి లాగకుండా ఇలా పట్టుకోవాలి. మరీ లాగినట్లయితే ఫ్రంట్ అంతా వాలిపోయినట్టు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కనుక మనం లాగే కొద్దీ కొంచెం సాగిపోతుంది కనుక జస్ట్ నార్మల్గా పట్టుకొని ఫ్రంట్ డాట్ దగ్గర ఒక మార్కు, ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ ఆది బ్లౌజ్ హూక్స్ పట్టి ఉంటుంది కదా,
ఈ నెక్ దగ్గర ఇలా పట్టుకొని మనకి 5 ఊక్స్లు వస్తాయి. ప్రతి బ్లౌజ్కి కూడా ఈ 4వ ఊక్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అలా చేసుకున్నా పర్వాలేదు, ఇక్కడ నుంచి మనం 1 ఇంచుకి మార్క్ చేసుకున్నా పర్వాలేదు, ఎలా అయినా ఒకటే. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ నడుము లూజు 25 ఇంచుల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 2.5 ఇంచులకు మార్క్ చేసుకోండి. 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనము నడుము లూజ్ ఆధారంగా ఇది చెస్ట్ చాలా తక్కువగా ఉంది, వేస్ట్ లూజు చాలా తక్కువగా ఉంది కనుక నేను 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని డాట్ వెడల్పు కోసం కూడా 2 ఇంచులే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే చెస్ట్ చాలా తక్కువగా ఉంది కనుక. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే చెస్ట్ ఆధారంగా ఈ డాట్ వెడల్పు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని అటు ఇటు 1 ఇంచు వచ్చేటట్టు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ చంక దగ్గర అంటే సేప్ బెల్ట్ దగ్గర ముడతలా రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచుకి ఇలా డ్రా చేసుకొని నీట్గా స్కేల్ పెట్టుకొని మరొకసారి డ్రా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ మనం 4 ఊక్సుల దగ్గరికి డ్రా చేసాం కదా, ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గర డాట్స్ దగ్గరికి ఇలా రౌండ్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు లోపలికి క్రాస్గా కట్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ లూజ్గా లేకుండా ఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ షోల్డర్ జారకుండా ఉండడం కోసం ఈ భుజం పైన కూడా సేమ్ అలానే ఒక 1/2 ఇంచు క్రాస్గా లోపలికి కట్ చేసుకోవాలి. తర్వాత ఈ చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోండి, కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకొని ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ డాట్స్ వచ్చేసరికి ఈ మెయిన్ డాట్ వెడల్పు నేను 3.5 ఇంచులు పెడుతున్నాను. ఎందుకు అంటే ఈ బ్లౌజ్ కస్టమర్కి చెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది కనుక నేను ఇలా 3.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి కస్టమర్ చెస్ట్ను బట్టి మనం ఈ డాట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా సన్నగా ఉండి చెస్ట్ బాగా తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ డాట్స్ ఇలా మార్క్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదురుతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసరికి 2.5 ఇంచులు. అలానే ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకొని టేప్ని ఇలా పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఇలా డ్రా చేసుకొని 2.5 ఇంచులకి ఒక డ్రా చేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకి 2.5 ఇంచులు కానీ 2 ఇంచులు కానీ వస్తుంది. అలానే ఇక్కడ నుంచి పావు తక్కువ 2 ఇంచులకి ఒక డ్రా చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ దగ్గర 3.5 ఇంచులకి ఈ రైట్ సైడ్ డాట్ పొడవు ఇలా పెట్టుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మరో ఫ్రంట్కి కూడా సేమ్ ఇలానే డాట్స్ పెట్టుకోవాలి. ఇలా 2 ఫ్రంట్లకి డాట్స్ పెట్టుకున్న తర్వాత సేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేప్ బెల్ట్ కోసము ఈ లైనింగ్ని 2 పొరల మీద తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము తీసుకోవాలి. అలానే ఊక్స్ పట్టి కాజా పట్టి అని తెలియడం కోసం ఇలా ఒక మార్క్ చేసుకొని ఈ సైడ్ కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ లోపలికి ఫోల్డింగ్ చేసి కుడతాం కదా ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర, దానికోసము. అలానే మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత, ఈ ఖర్చు వదిలి ఇక్కడి నుంచి ఇలా టేపును పట్టుకొని నడుము లూజులో 4వ భాగం ఎంత అయితే వస్తుందో అక్కడికి అంటే 6.5 ఇంచులకు ఒక మార్కు, ఎక్స్ట్రాగా ఖర్చు కోసము 1.5 ఇలా డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా వద్దు అనుకుంటే మనం కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది ఎలా అయితే ఉందో అలా కూడా నీట్గా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు. ఖర్చుతో కలిపి ఇలా సేమ్. తర్వాత మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఊక్స్ పట్టి సైడ్ ఉంది కదా, ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి
ఈ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఈ పొడవు దగ్గరకు 1 మార్కు, 1/2 ఇంచు ఖర్చు కోసం 1 మార్కు, అలానే ఈ చివరిలోని కూడా ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇక్కడ 1 మార్కు, పైన ఖర్చు కోసం 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా చేసుకొని మెయిన్ డాట్ వెడల్పుకి ఎంతకైతే మార్క్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలానే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చేసుకొని మొత్తం ఖర్చుతో కలిపి ఈ స్టార్టింగ్లోని 3.5 ఇంచులు వచ్చింది కదా, ఎండింగ్లోని ఎంత వచ్చింది 3 ఇంచులు వచ్చింది. 1/2 ఇంచు తగ్గించుకొని ఇక్కడ 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా చక్కగా రౌండ్ ఇచ్చుకొని నీట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే కుట్టిన తర్వాత కట్ చేస్తాను, మీకు చూపించడం కోసం ఇలా చూపించాను. ఇప్పుడు లాస్ట్లోని ఈ బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ముందే కట్ చేయకూడదు. ఎందుకు అంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం కనుక ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఈ వీడియోలోని వచ్చేసరి ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ జారకుండా ఉండడం కోసం ఈ నెక్ దగ్గర లోపలికి 1/4 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలోని వచ్చేసరికి బాగా సన్నగా ఉండి చెస్ట్ తక్కువగా ఉన్నవారికి ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా పెట్టుకున్నామో చూశారు కదా. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.